జన్మజన్మల సంబంధం మనుషులకే కాదు, థియేటర్లకు కూడా ఉంటుంది. 1943లో కిమో అనే థియేటర్లో బాబీ అని ఒక పిల్లగాడు పనిచేస్తుండే. ఒకరోజు అక్కడ ప్లే జరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా థియేటర్ వెనక బాయిలర్ బర్స్ట్ అయ్యి ఆ ప్రెషర్కి తను గోడ గుద్దుకుని చనిపోతాడు. తన బాడీ అంతా బర్న్ అయిపోతుంది. ఆ రోజు నుంచి కిమో థియేటర్ నసీబే మారిపోయింది. దాంతో నా థియేటర్కి ఒక కొత్త పేరు వచ్చింది, ముద్దు పేరు థియేటరో ఎంబుజాడో, అంటే హాంటెడ్ థియేటర్ అని అర్థం. కారణం, ఆ అబ్బాయి చనిపోయినప్పటి నుంచి ఆ థియేటర్లో జరుగుతున్న వింత విచిత్రాలు. ఆర్టిస్టులు మేకప్ వేసుకుంటున్నప్పుడు అద్దాలు పగిలిపోవడం, యాక్టర్స్కి థియేటర్లో 4 అడుగుల ఒక ఆకారం కనిపించడం, బాడీ అంతా కాలిపోయి. ఎగ్జాక్ట్లీ బాబీ అదే హైట్లో ఉన్నాడు. ఇది ఇక్కడితో నాగలేదు. యాక్టర్స్ వాళ్ళంతకు వాళ్ళే ఇంప్రూవ్గా నేను బాబీని అని చెప్పి బాబీలాగా బిహేవ్ చేస్తూ బాబీని ఇమిటేట్ చేసుకుంటూ ప్లే మధ్య వాళ్ళకే తెలియకుండా యాక్ట్ చేసేటోళ్ళు. కొన్నిసార్లు వాళ్ళు ఒక ఫ్లోలో డైలాగ్ చెప్తూ ఒక చోట స్టక్ అయిపోయి గాల్లో చూసుకుంటూ పోవడం. థియేటర్ క్లోజ్ అయిన తర్వాత అర్ధరాత్రులు సెక్యూరిటీ స్టాఫ్కి ఒక బాబు నవ్వుతున్న సౌండ్ వినిపించడం. ఇది జస్ట్ స్టాఫ్కి మాత్రమే కాదు, యాక్టర్స్కి మాత్రమే కాదు, థియేటర్లో కూర్చున్న ఆడియన్సెస్కి కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ప్లే జరుగుతున్న టైంలో అక్కడ డైలాగులు కాకుండా వేరే ఏదో నాయిసెస్ వాళ్ళకు మాత్రమే వినిపించడం. వాళ్ళ బట్టలు వెనక నుంచి ఎవరో లాగుతున్నట్టు అనిపించడం. దీంతోనే కిమో థియేటర్ వాళ్ళు అర్థం చేసుకున్నారు, బాబీ సోల్ ఇక్కడే ట్రాప్ అయి ఉందని చెప్పేసి. అప్పటి నుంచి వాళ్ళు ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేశారు. థియేటర్కి ఎంటర్ అవుతూ అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. అక్కడ బాబీ కోసం అని చెప్పి గిఫ్ట్స్ కానీ చాక్లెట్స్ కానీ, కొంతమంది అయితే ఆల్కహాల్ కూడా పెడతారంట బాబీని ఇంప్రెస్ చేయడానికి.